హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇప్పుడు నేను చూపించేది చూడండి. ఒకసారి ఇటు చూడండి. కనకాంబరాల చెట్టు, ఇరగ పూసిన కనకాంబరాల చెట్టు, మామూలుగా పూయలేదు. అదో చూడండి. చూడండి ఎంత ఇరగ పూసేసిందో. మామూలుగా లేవు కనకాంబరాలు అయితే. అసలు ఎన్ని పూలు పూసినాయి, ఎన్ని గెల్లు వచ్చినాయో. ఇంకో వెరైటీ చూపిస్తా చూడండి. ఇదిగో ఇంకో వెరైటీ. ఇది ఇంకో చెట్టు అండి, ఇంకో మోడలు. ఇది ఇంకోటి, ఇది ఒక రకమైన కనకాంబరం చెట్టు అండి. ఇది చూడండి, ఇది తక్కువే పోస్తుంది. ఇదైతే బాగా గుత్తులు పోస్తాయి. దీనికన్నా కూడా ఇది ఇంకా బాగా పోస్తుంది. అసలు ఎన్ని పూలు పోస్తాయి, ఎన్ని గెల్లు వస్తాయో. ఒక్క చెట్టు చాలు ఎన్ని పూలు పోస్తాయో చూడండి. గెల్ల అసలు గుత్తులు మామూలుగా పూయలేదు. కనకాంబరం చెట్టు ఒక్కడ పెట్టుకుంటే చాలండి, తెగ పూసేసిద్ది. విత్తనం అయితే విత్తనం కాదండి, ఇది అంటే పెట్టుకుంటే బాగా పోస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో చెట్టు చూపిస్తున్నాను. అది బాహుబలి చెట్టు అన్నట్టే ఉంటుంది. ఇదైతే 5 అడుగుల పైనే ఉంటుందండి కనకాంబరం చెట్టు. చూడండి అసలు ఎంత పెద్దగా పెరిగిపోయిందో. అసలు చూస్తుంటేనే ఇంత బాగా పెరుగుతాయా, ఇంత పెద్ద చెట్లు ఉంటాయా అన్నట్టు ఉంటుంది. వీటి గెలలు చూడండి, చూస్తే షాక్ అయిపోతారు. అసలు ఎంత పొడవు అంటే అసలు మామూలు పొడవు కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, కనకాంబరం గెల కోసుకొచ్చాను నేను ఒక గుత్తి. దీనికైతే విత్తనాలు ఉండవండి. విత్తనాలు లేనిది ఇది అంటు పెట్టుకోవాలి. అంటు పెట్టుకుంటేనే బాగా పూస్తుంది. ఇది ఆంధ్రా నుంచి తెచ్చుకున్న మొక్క. చూడండి, నా జానకన్నా ఇంకా పొడవే ఉంటుంది గుత్తి. ఒక్కో గుత్తికి 150 పువ్వులు తక్కువ పూయదండి. అసలు మామూలుగా పూయదు. గుత్తి ఎమ్మటే పూస్తూనే ఉంటుంది. ఈ పొడవనంటే చూడండి, అదిగో నా చెయ్యి పెద్ద చెయ్యి, నా చేతికి జాన పైనే ఉంది గుత్తి. జాన పైన ఉందంటే చూడండి ఎంత పొడవో. అసలు 120 నేను లెక్క పెట్టానండి. ఈ వీటిలో ఉంటాయి కదా పూలు వచ్చి, ఇవి పువ్వుల కింద ఉన్న తొడయాలి కదా ఇవన్నీ, దాంట్లో లెక్క పెట్టాను నేను. లెక్క పెడితే 120 140 ఉన్నాయి ఒక్కొక్క గెలకైతే. ఈ గుత్తికి పువ్వులు అన్ని పువ్వులు వచ్చినాయండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎందరికీ పువ్వుల చెట్లు అంటే ఇష్టం, గార్డెన్ అంటే ఇష్టం, నాకు కామెంట్స్ పెట్టండి. ఈ విత్తనం కావాలంటే ఎవరికైనా నేను పంపించగలను. చూడండి, అసలు నేను ఇది ఆంధ్రా నుంచి తెచ్చుకున్నానండి. స్పెషల్ కనకాంబరాలు ఇవి. అసలు పూలు పూసినాయి అంటే ఎన్ని మూలలు మాలలు అవుతాయి. ఒక్క చెట్టు పూలు కోసి పెట్టామంటే సరిపోతాయి.